వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పుష్ప క్రియేటివ్. ఈరోజు వీడియో వచ్చేసి అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అనేది చెప్తానన్నమాట. ఎందుకంటే అంగన్వాడీ పోస్టులకైతే నోటిఫికేషన్స్ వచ్చేసింది. మహిళలకైతే గుడ్ న్యూస్ అనేది చెప్పచ్చు. సొంత ఊర్లోనే ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకునేవారు చాలా మంచి సువర్ణ అవకాశం. అంగన్వాడీ నోటిఫికేషన్లు వచ్చేసాయి. అర్హతలు అప్లై చేసుకునే విధానం ఏంటో నేనైతే స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియోని అయితే చివరి వరకు కొన్ని జిల్లాలలో మాత్రం 18 ఏళ్ళు కంటే ఎక్కువ ఉన్నా కూడా ఇస్తారు. అది జిల్లాల పరిమితి వయోపరంగా ఉంటుందన్నట్టు, అందరికీ ఉండదు. ఈ నోటిఫికేషన్ ఎలా చెక్ చేయాలంటే అందరి జిల్లాలకి ఒకేసారి నోటిఫికేషన్ అనేది ఉండదండి. కొన్ని జిల్లాలకు కొన్నిసార్లు నోటిఫికేషన్స్ అనేది అయితే పడుతుంది. మీరు ఏ జిల్లా నుంచి చూస్తున్నారో నాకు చెప్తే నేను ఆ జిల్లాలో పోస్టులు ఉన్నాయా లేదా అని అయితే చెప్తాను. కావాలంటే నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను. మీరు ఏ జిల్లా నుంచి చూస్తున్నారు, మీకు ఏ జిల్లా గురించి పోస్టులు ఉన్నాయో లేదో అడగండి కింద కామెంట్లో, నేను చెప్తాను అన్నట్టు. అంగన్వాడీ పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా జిల్లాల వారుగా పడతాయని చెప్పాను కదా. WCD అంటే ఉమెన్ చైల్డ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అన్నట్టు జిల్లాల వారీగా విడుదలవుతాయి. ఎగ్జాంపుల్గా వెబ్సైట్స్ అనేటివి కూడా ఉంటాయి. ఉదాహరణకి https తెలంగాణ gov.in లేదా ఏపీకి సంబంధించిన పోస్టులు లేదా నోటిఫికేషన్స్ అయితే చెక్ చేసుకోవాలి. ఏపీయా తెలంగాణ అట్లా అన్నట్టు. ఇంకోటి, దీనికి అవసరమైన పత్రాలు ఏంటి అంటే మన డాక్యుమెంట్స్, జిరాక్స్లు అవి ఉంటాయి కదా, అవి అన్నట్టు. ముఖ్యంగా 10వ తరగతి చదివిన మేము ఒకటి, 2వది పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం అంటే SSC సర్టిఫికేట్, 3rd స్థానిక నివాస ధృవీకరణ రెసిడెన్సీ సర్టిఫికేట్ అన్నట్టు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇలాంటివి అన్నట్టు. కనీస సంబంధించిన సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా ఉండాలి. వివిధ వారికి అయితే వికలాంగులు కానీ, హ్యాండిక్యాప్లు కానీ, ఇంకేదైనా సమస్య ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డిస్టెన్స్లో చదివిన వాళ్ళు కూడా ఆ సర్టిఫికేట్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. పెళ్ళైన వారికి అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే ఇంకా బెటర్గా యూజ్ అవుతుంది. దీనికి ఎలా అప్లికేషన్ చేసుకోవాలంటే నోటిఫికేషన్ బట్టి ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది ఉంటుందండి. ఆఫ్లైన్ అయితే CPD అప్లై చేయాలి. ఆన్లైన్ అయితే వెబ్సైట్లో వివిధ రకాల నమోదు చేసి సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలి. ఆఫ్లైన్ అయితే ఫామ్ నింపి గడువు తేదీని బట్టి CPDO కార్యాలయం అయితే అందించాలన్నట్టు. ఇంకో విషయం ఏంటంటే ఎంపిక విధానం. దీనిని రాత పరీక్ష ద్వారా ఉంటుంది, లేకుంటే కొన్నిసార్లు ఇంటర్వ్యూలు కూడా చేసి ఉంటాయి అన్నట్టు. 10వ తరగతి మార్కులు దాన్ని బట్టి కూడా మెరిట్ పరంగా కూడా కొన్నిసార్లు నిర్ధారిస్తారు ఆధారంగా మెరిట్ ఆధారంగా కానీ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా కానీ అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారన్నట్టు. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత జాబ్ డీటెయిల్స్ అట్లా అని. ఫ్రెండ్స్, అంగన్వాడీ నోటిఫికేషన్స్ అనేవి జిల్లాలను బట్టి వేరు తేదీలు అనేవి విడుదలవుతాయి అన్నట్టు. కాబట్టి మీరు జిల్లాల్లో ప్రస్తుతం ఏ తేదీల్లో ఏంటో తెలుసుకోవడానికి మీ లోకల్ CPDO అంటే చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్కి అయితే సంప్రదించండి, లేదా అధికారిక వెబ్సైట్ అయితే ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే ఇదైతే మన లేడీస్కి అయితే చాలా ఉపయోగపడుతుందని అయితే నేనైతే చెప్తాను. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న నోటిఫికేషన్ అయితే ఇప్పుడు వచ్చింది కాబట్టి చాలామంది అంగన్వాడీ పోస్టులు విలేజ్లోనే చేసుకోవచ్చు వర్క్ కాబట్టి, గవర్నమెంట్ జాబు కాబట్టి చాలామంది యూజ్ చేసుకుందామని చూస్తున్నారు. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ అయితే ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఓన్లీ 10th క్లాసే కాబట్టి మనకు చాలా బెటర్గా యూజ్ అవుతుంది. మనం 10th క్లాస్లో చాలా ఎక్కువ మార్క్స్ వచ్చి ఉంటాయి అందరికీ. అట్లా దాని పరంగా మెరిట్ అనేది చూసి ఇస్తారన్నట్టు. ఇంకోటి ఏంటంటే విషయము, జిల్లాల వారికి చూసినాక పోస్టులు అనేది ఇస్తారు కదా. ఒక విలేజ్లో 3-4 సెంటర్లు ఉంటే 3-4 సెంటర్ల ప్రకారంగా ముగ్గురు మేడాలు ఉంటారు కదా. ముగ్గురు మేడాలల్లో ఆ మేడం ఉందా లేదా, ఆమెకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆమెను తీసేసి, అంటే ఎక్స్పీరియన్స్డ్ అయిపోయినాక ఆమె వర్క్ ఎంపిక అయిపోయిన తర్వాత వేరే వాళ్ళకనైతే కేటగిరీగా ఛాన్స్ ఇస్తారన్నట్టు. తర్వాత మళ్ళీ ఆయాకు కూడా పోస్టులు ఆమె చదువుకొని ఉంటే కనుక, ఆమె చదువుకుంటే ఆ పోస్ట్ ఖాళీగా ఉంటే ముందు ఆయా చదువుకున్న అమ్మాయి అయితే 10th ఇంటర్ అయితే ఆ పోస్ట్ వాళ్ళకే ఇస్తారన్నట్టు. వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడానికి అవకాశం ఉండదు. అట్లా ఏ సెంటర్ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు ఛాన్స్ వదులుకొని మేము చేయం, మాకు ఇంట్రెస్ట్ లేదన్నా, లేకుంటే క్వాలిఫికేషన్కి వాళ్ళు ఎలిజిబుల్ కాలేదన్నా కూడా అప్పుడు బయట వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. ఇంకోటి, అంగన్వాడీలో ఆయమ్మ కూడా మేడం కూడా ఎలిజిబిలిటీ కాలేదనుకోండి, అప్పుడు బయట వాళ్ళకి హయ్యర్ స్టడీ పరంగా 10th పరంగా చూసి వాళ్ళు ఎలిజిబిలిటా కాదా అనేది చూస్తారు. అప్పుడు కూడా డైరెక్ట్ చదువుకున్న వాళ్ళకి, మెరిట్ మార్కులు ఉన్న వాళ్ళకే కూడా ఇయ్యరు. కొందరికి వితంతులు కానీ, లేకుంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, వాళ్ళ BC SC రిజర్వేషన్ ప్రకారంగా దాని గురించి ఆలోచించి అయితే జాబ్ అయితే వాళ్ళకైతే ఇచ్చే అవకాశం ఉంటుందని అయితే ఇప్పటివరకు అయితే చర్చలు జరుగుతున్నాయి. డైరెక్ట్ 10th మార్క్స్తోనే చూసి ఇస్తారనేది అయితే ఇంకోటి ఏం లేదు. ఇంకోటి, మహిళలకు ఎవరి విలేజ్లో వాళ్ళకి విత్ మ్యారీడ్ అయి ఉండాలి. నేను ఇప్పుడు మ్యారేజ్ అయింది కానీ మా అమ్మోళ్ళ ఇంటికాడ ఉంటున్నాను కదా అని అంటే అట్లా నడవదు. మన అత్తగారింటికాడనే ఉండి, మనకు పెళ్ళయి మన అత్తగారింటికాడ నుండి మన సెంటర్ దగ్గరలో అంటే మన విలేజ్లోనే ఉంటేనే మనకు ఆ పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. 3-4 సెంటర్లు ఉంటే ఆ వేరే సెంటర్కి పోయిన వర్క్ చేస్తే ఆ సెంటర్ ఉన్న పోస్ట్కి వేరే వాళ్ళు ఉన్నారని వీళ్ళని తీసుకెళ్ళి ఆ సెంటర్కి అయితే జాబ్ ఇవ్వడం అయితే కుదరదు అన్నట్టు.
వాళ్ళ సరౌండింగ్లో ఉన్న వాడ మొత్తం వాళ్ళకి అప్పుడు చెక్ చేసినాకనే వేరే వాళ్ళకైతే ఛాన్స్ ఇవ్వడానికి అట్లా ఉన్నది. అట్లా రూల్స్ అనేటివి అట్లా ఉన్నాయి అన్నట్టు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటేనైతే కింద కామెంట్లో అడగండి. జిల్లాల పరంగా ముందు డీటెయిల్స్ అనేవి వస్తే నేను ఇంకో వీడియో చేసి పెడతాను. అట్లాగే ఇంకా అప్లై చేసుకోవడానికి డేట్ రాలేదు, వెబ్సైట్లో లింక్ కూడా రాలేదు, చివరి డేట్ అట్లా ఇంకేం రాలేదు. జస్ట్ పోస్టులు 15,000 చిల్లర ఇట్లా ఉన్నాయని అయితే మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే గవర్నమెంట్ నుంచి వచ్చింది అన్నట్టు, అంతే. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి, నేనైతే చెప్తాను. మీది ఏ జిల్లా నుంచి మీకు దేని గురించి డీటెయిల్స్ కావాలనేది చెప్తే నేనైతే ఖచ్చితంగా వీడియోని అయితే చేస్తాను, లేదంటే కామెంట్లో కూడా రిప్లై ఇస్తాను. సరే మరి ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.